నెల్లూరు సాంప్రదాయ వంటలకి స్వాగతం అండి. ఈరోజు మనము నెల్లూరు ఫేమస్ పులి బొంగరాలు తయారు చేయటం నేర్చుకుందాం. చాలా రుచిగా ఉంటాయి. ఈ పులి బొంగరాలు అనేవి నెల్లూరులో ప్రత్యేకం అండి. దీనికి కావాల్సిన వస్తువులు ఒక అర గ్లాస్ మినపప్పు తీసుకుంటే ఒక గ్లాస్ బియ్యం తీసుకోవాలి. ఒక గ్లాస్ మినపప్పు కనుక తీసుకుంటే 2 గ్లాసులు బియ్యం తీసుకోవాలి. ఈ రెండు ఒక 5-6 గంటలు నానబెట్టి తర్వాత రెండు కలిపి మెత్తగా దోసల పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి. దోసల పిండిలా గ్రైండ్ చేసుకుని ఇలా తయారు చేసుకోవాలి. ఈ పిండి ఎలా ఉండాలంటే గట్టిగా ఉండాలి. మనము దోసల పిండిలాగా పల్చగా చేసుకోకూడదు. దోసల పిండిలాగా పల్చగా చేసుకోకుండా ఇలా గట్టిగా తయారు చేసుకోవాలి. దీంట్లోకి మనము తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇవి ముఖ్యమండి. ఇవన్నీ వేసేసాము. తర్వాత దీంట్లోకి కొంచెం నానబెట్టిన పచ్చిశనగపప్పు కూడా వేసుకోవాలి. ఈ నానబెట్టిన పచ్చిశనగపప్పు వేసుకోవాలి. తర్వాత ఇందులో ఉప్పు కలుపుకోవాలి. ఇది బాగా ఇలా కలిపేసేయాలి. దీంతో మనము ఇప్పుడు ఈ పులి బొంగరాలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు ఇందులో మనము ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, ఈ దోసల పిండి లాంటి గట్టి పిండి, దీంట్లోకి ఉప్పు కూడా వేసుకున్నాం, తగినంత ఉప్పు. ఇప్పుడు దీన్ని కలిపి ఇప్పుడు మనం బాణలు పెట్టి ఈ బాణల్లో తగినంత నూనె పోసుకోవాలి. మేము వేరుశనగ నూనె వాడతామండి. ఎప్పుడు కూడా అన్ని వంటలకి వేరుశనగ నూనె వాడతాము. అది కూడా రీఫైండ్ ఆయిల్ వాడము. మనము గానుగలో పట్టించిన వేరుశనగ నూనె వాడుతున్నాము. తగినంత నూనె పోసి వేడి చేసుకున్నాము. ఇప్పుడు ఈ పిండిని మనం బాగా కలిపాము. ఈ పిండిని బాగా కలిపేసుకుని దీంతో ఒక్కొక్క గరిటెతో పులి బొంగరాలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ నూనె కాగిపోయిందండి. దీంట్లోకి మనము గరిటెతో ఈ పులి బొంగరాలు వేసుకుంటాం. దండిగా ఇవి ఎర్రగా కాగిన తర్వాత మనం తీసుకోవాలి. బాగా రెండు వైపులా ఎర్రగా 1-2 సార్లు తిప్పి బాగా రంగు వచ్చే వరకు ఈ నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఇలా బాగా రెండు వైపులా ఎర్రగా కాలుతున్నాయండి. 1-2 సార్లు తిప్పి చూసారండి, ఎంత బాగా చక్కగా కాగిపోయినాయి. రెండు వైపులా ఎర్రగా చాలా చూడటానికే బాగా ఉన్నాయి. ఇవి ఇప్పుడు మనం తీసేసుకోవాలి. ప్లేట్లోకి తీసుకుని ఇప్పుడు ఇలాగా మన పులి బొంగరాలు రెడీ అయినాయండి. దీన్ని కొత్తిమీర కారము, లేకపోతే ఎర్రగడ్డలు కారము, అంటే ఉల్లిపాయ కారము, ఇంకా కూడా ఏదైనా చట్నీతో కానీ తినచ్చండి. మంచి కారప్పొడితో చాలా రుచిగా ఉంటుంది. ఇది మీరు కూడా ట్రై చేయండి. ఇది నెల్లూరు ఫేమస్ అండి. చాలా చోట్ల నెల్లూరులో సాయంత్రం పూట ఈ పులి బొంగరాలని ఈ బండ్ల చుట్టూ చేరి తింటుంటారు. మన ఇంట్లో అంతకంటే రుచిగా కూడా తయారు చేసుకోవచ్చు. ఇది చాలా రుచి అయిన
సాయంత్రం పూట స్నాక్. నెల్లూరులో విపరీతంగా తింటారండి ఇవి. అన్ని చోట్ల ఈ పులి బొంగరాలు బండ్లలో ఫేమస్. మీరు కూడా ట్రై చేసి ఆనందిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.